ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నా మేకప్ కలెక్షన్ అంతా మీకు షేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్‌లో మేకప్ కలెక్షన్స్ నేను షేర్ చేస్తున్నాను. మేకప్ ఆర్గనైజర్స్ కానీ, నా మేకప్ ప్రొడక్ట్స్ కానీ అన్నీ షేర్ చేస్తున్నాను. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, "అక్క మీరు ఏ మేకప్ యూజ్ చేస్తారు?" అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నారు కదా! నేను చేసి ఆల్మోస్ట్ పాత వీడియో అనమాట అవి. ఇప్పుడు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారన్నమాట, "అక్క మీరు మేకప్‌కి ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నారు?" నేను 1 మంత్ బ్యాక్ అనుకుంటాను సింపుల్ మేకప్ అని ఒకటి అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను చూసేయండి. సింపుల్‌గా చేసుకోవడం అంటే ఉన్న కొంచెం ఐటెమ్స్‌తో కూడా ఈజీగా ఎలా మేకప్ చేసుకోవచ్చా అనేది నేను షేర్ చేశా. దానిలో కొన్ని ప్రొడక్ట్స్ అయితే అడిగారన్నమాట. "అక్క ఇవి ఎక్కడ తీసుకున్నారు? దాని కాస్ట్ ఎంత?" అని అడిగారన్నమాట. వాళ్ళకి రిప్లై ఇచ్చాను. అయినా ఇంకా కొంతమంది, "అక్క మీరు ఏంటి వాడుతున్నారు?" అని నాకు చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. నేను షేర్ చేస్తాను. వీడియోలోకెళ్ళే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ సింబల్ వస్తదండి. అది ప్రెస్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తది. అది ప్రెస్ చేయగానే నా వీడియోస్ ఏది పెట్టినా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. అప్పుడు హ్యాపీగా మీరు చూసేయొచ్చు. తప్పకుండా లైక్ మటుకు చేయండి. లైక్ చేయడం బట్టి మన వీడియో ఇంకా కొంతమందికి పుష్ అవుతది. వాళ్ళు కూడా చూసేస్తారు. ఓకేనా? ఇంకా వీడియోలోకెళ్దాం. ఒక్కొక్కటి స్టెప్ వైజ్ అయితే చెప్తాను. ఇవి నా మేకప్ ప్రొడక్ట్స్. ఫస్ట్ నేను స్కిన్ కేర్‌కైతే ఇందులో చూపించడం లేదు. స్కిన్ కేర్ అయితే నేను ఎవ్రీ యూత్ ఫేస్ వాష్ ఒకటి, నీమ్ ఫేస్ వాష్ ఒకటి, ఆల్టర్‌నేట్ అంటే సమ్మర్ టైంలో నీమ్ వాడతాను. వింటర్ టైంలో ఎవ్రీ యూత్ వాడతాను. ఎందుకంటే సమ్మర్ టైంలోనే ఆయిలీ ఎక్కువైపోయి పింపుల్స్ అవి వచ్చేస్తాయన్నమాట. అందుకని నేను నీమ్ వాడతాను. హిమాలయ నీమ్ వాడతానమాట. నెక్స్ట్ ఎవ్రీ యూత్ వాడుతుంటాను. ఎవ్రీ యూత్‌లోని చాలా టైప్స్ ఉన్నాయి. అవి ఆల్ స్కిన్‌కి నేను చూసుకొని వాడుతుంటానమాట. హ్మ్. ఇంకా టోనర్ అయితే గుడ్ వైబ్స్ వాడతానండి. లేదంటే రోజ్ వాటర్ వాడతాను టోనర్‌కి. అంతే సింపుల్‌గా. ఐస్ క్యూబ్ మస్ట్ నేను బయటికెళ్తే మటుకు ఐస్ క్యూబ్ వాడతాను కంపల్సరీ. ఎందుకంటే ఐస్ క్యూబ్ అప్లై చేయడం బట్టి మన మేకప్ అనేది ఎక్కువ సేపు ఉంటది. ఓకేనా? నేను మేకప్ టిప్స్‌లో అవన్నీ చెప్పాను. ఇంకా ఎవరికైనా కావాలి అంటే నేను డీటెయిల్డ్‌గా మళ్ళీ షేర్ చేస్తాను వీడియో. ఓకేనా? ఇంకా మేకప్ విషయానికొస్తే ఫస్ట్ నేను ప్రైమర్ అయితే వాడతానండి. ఇది బ్లూ హెవెన్ కంపెనీలో తీసుకున్నాను. ఇది నేను పర్పుల్‌లో తీసుకున్నట్టున్నానండి. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసేయండి. బ్లూ హెవెన్ మాట. బ్లూ హెవెన్ ప్రైమరు. ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకి బెస్ట్. డ్రై స్కిన్ వాళ్ళకి ఇది పడకపోవచ్చు. ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే నాది ఆయిల్ స్కిన్ను. ఇది ఏంటంటే మనకి ఒక లేయర్ లాగా వచ్చేదు. తర్వాత స్కిన్ మీద స్మూత్‌గా ఉంటది. ఇది అప్లై చేసిన తర్వాత మనం ఏ మేకప్ వేసినా మన స్కిన్ ఒక స్మూత్ లుక్ ఇస్తదనమాట. అంటే ఈ ఫోర్స్‌లోకి మేకప్ వెళ్ళిపోయి అసహ్యంగా కనిపించడం అది ఉండదు. చాలా నీట్‌గా ఉంటదనమాట మేకప్ వేసుకునే ముందు ఇది అప్లై చేస్తే మటుకు. దీని కాస్ట్ అయితే రూ. 250 ఎంతో పడిందండి. ఇదిగో ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంతుంది. ఇది కొని దగ్గర ఒక 1 ½ ఇయర్ అయిపోతుంది ఇది. నేను బయటికెళ్ళినప్పుడు అంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి, ఎక్కువ మేకప్ ఏసినప్పుడే ఇది వాడతాను. రెగ్యులర్‌గా అయితే నేను వాడను. రెగ్యులర్‌గా అయితే నేను అలోవెరా జెల్ వాడతాను దీని ప్లేస్‌లో మాట. అంటే మామూలుగా ఆహ్, రెగ్యులర్‌గా వాడేది. ఇదేదైనా ఫంక్షన్స్ ఎక్కువ మేకప్ చేసుకోవాలన్నప్పుడు కంపల్సరీ ఇదైతే వాడతాను. ఓకేనా? నెక్స్ట్ ఫౌండేషన్. ఫౌండేషన్ అయితే నా దగ్గర ప్రెజెంట్ లేదండి. లాక్మీ వాడతాను. లాక్మీ మనకి మామూలు బెంగిల్ షాప్‌లో దొరుకుతది కదా! అదైతే వాడతాను. ప్రెజెంట్ నా దగ్గర అయిపోయిందండి. మీకు చూపిద్దాం అనుకున్నాను. నెక్స్ట్ కలర్ కౌంటర్ ఇది. ఇదైతే మస్ట్. మీకు ఎక్కువ పింపుల్స్ ఉన్నాయి, ఎక్కువ మచ్చలు అవి ఉన్నాయి. అంటే మీకు మేకప్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నది అంటే చెప్తున్నాను. ఎక్కువ పింపుల్స్ గానీ, ఎక్కువ మార్క్స్ గానీ అవి కనిపించకుండా మనం మేకప్ చేసుకోవాలంటే మటుకు ఇదొకటి ఉంచుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. ఇది అప్లై చేయడం బట్టి ఏంటంటే మనకి ఈ స్కిన్ మీద ఉన్న మచ్చలు గానీ, లేపోతే
ఏవైనా డార్క్ సర్కిల్స్ కానీ ఉండవు అన్నమాట. దీనిలో మనకి చాలా షేడ్స్ అయితే ఉంటాయండి. ఇది కూడా నేను ఆన్లైన్లోనే తెప్పించాను. ఆల్రెడీ వాడాను చూడండి, ఇలాగైతే ఉంది. ఇందులో గ్రీన్ ఉంది, వైట్ ఉంది. ఇది వాడడం బట్టి ఏంటంటే ఈ వైట్ అనేది మనకు హైలైటర్లాగా వాడుకోవచ్చు. హైలైటర్ మరి ప్రత్యేకంగా కొనవసరం. ఇది హైలైటర్లుగా వాడచ్చు. ఈ గ్రీన్ది ఏంటంటే మనకి ఎక్కడైతే స్పాట్స్ అంటే పింపుల్స్ వచ్చిన మార్కలు కానీ ఎక్కడైనా ఉన్నాయి అంటే ఈ గ్రీన్ కలర్ అప్లై చేయడం బట్టి మనకి ఆ మార్క్స్ అవి కొంచెం లైట్ అయ్యి మన మేకప్ వేసుకోగానే అవి కవర్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ పింక్ కలర్ ఉంది, అది బ్లష్ ఆన్ లాగా పనిచేస్తుంది ఇది. తర్వాత ఇక్కడ గోల్డ్, ఇవన్నీ కన్సిలర్స్ అంటే షేడ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ బ్రౌన్జరు అవన్నీ ఉన్నాయి. షేడ్స్ ఏంటంటే కొంతమందికి లైట్ షేడ్స్, కొంతమంది డార్క్ షేడ్స్ ఉంటాయి. ఇది ఒక్కటి కొనుక్కున్నారు అంటే అందరికీ యూజ్ చేయొచ్చు. నేను ఇది కొనుక్కోమని చెప్పడం లేదు, ఎవరికైనా కావాలి అంటే చెప్తున్నాను. దీనిలోని మనకు అన్నీ వచ్చేస్తాయి కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. దీని లింక్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. నేను దీనిలో ఉన్న లింక్స్ అన్నీ చూస్తాను, చూసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్నమాట. నెక్స్ట్ అది అప్లై చేసిన తర్వాత కాంపాక్ట్ అనేది నేను 3 రకాలు ఉన్నాయండి నా దగ్గర, చూపిస్తాను. ఫస్ట్ ఇది లాక్మీ, ఇది అందరికీ తెలిసిందే. ఇదైతే నాకు మా పాప గిఫ్ట్ ఇచ్చింది, చాలా పాతే, ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి, అయిపోయింది. ఇది కూడా చాలా బాగుంటుంది, లాక్మీది, సింపుల్. ఇది మామూలుగా మనం ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, చాలా బాగుంటుంది ఈ కాంపాక్ట్ అయితే. ఇలాగా మంచి ఫెయిర్ గ్లో లాగా వస్తుంది, బాగుంటుంది. ఇది బ్యాంగిల్ షాప్లో అన్నిట్లో దొరుకుతుంది. నేను బ్యాంగిల్ షాప్లోనే తీసుకున్నాను అనమాట. ఇదొకటి, ఇది రెగ్యులర్గా నేను చూపిస్తుంటాను, గ్లామ్ అప్ అని, గ్లామ్ 21 అని. దీనిలో అయితే డబల్ షేడ్ ఉందన్నమాట, అయిపోయింది ఆల్మోస్ట్. ఇదొకటి నార్మల్ షేడ్ ఒకటి, పింక్ షేడ్ ఒకటి ఉందన్నమాట. దీనిలో 2 షేడ్స్ ఉన్నాయి. ఇదైతే నేను ఒకసారి ఎగ్జిబిషన్ అయితే అక్కడ తీసుకున్నాను, ఇది నాకు చాలా బాగా పనిచేస్తుంది. దీనిలో అయితే SPF 15 కూడా ఉందన్నమాట, అంటే ఎండ్లోకి వెళ్ళినా ప్రాబ్లం లేదు ఇది అప్లై చేస్తే. నెక్స్ట్ అయితే ఇది ఒక కాంపాక్ట్ అన్నమాట. ఇది ఒకసారి నాకు ఎవరో అడిగారు దీని మీద వీడియో చేయాలని చెప్పి తెప్పించాను. ఇదేంటంటే మనకు కాంపాక్ట్ లాగా ఉంటుంది, తర్వాత క్రీమ్ అన్నమాట, అంటే ఫౌండేషన్ ఇంకేమీ రాయన అవసరం లేదు, ఇది అప్లై చేస్తే అలాగ ఉంటుంది. ఇదిగోటి ఇలాగ ఉంటుంది. ఇది మనం అప్లై చేసాక ఒక వైట్ లేయర్ లాగా ఉంటుంది. నేను ఎప్పుడైనా మీకు దీని గురించి వీడియో కావాలంటే మళ్ళీ చేసి పెడతాను, ఓకేనా. ఎప్పుడైనా మేకప్ వీడియోలో కూడా ఇది షేర్ చేస్తాను. ఇది అప్లై చేసాక కొంచెం లైట్గా పౌడర్ రాసుకుంటే చాలు, ఎక్కువ కాంపాక్ట్స్ అవి రాయన అవసరం లేదు. అంటే ఆల్రెడీ దీన్ని బట్టే మనకి ఫౌండేషన్, రోజ్ పౌడర్ రాసినంత గ్లో అయితే వస్తుంది దీన్ని బట్టి, ఓకేనా. ఇది కూడా నేను ఆన్లైన్లోనే తెప్పించాను. నెక్స్ట్ అయితే ఇది నేను డే క్రీమ్ వాడతానని చూపించాను కదా, ఇది ఖాయమయ్య డే క్రీము. ఇది రెగ్యులర్గా నేను ఏంటంటే రోజువారీగా వాడతాను. స్కూల్స్ పిల్లలకి దింపడానికి వెళ్ళిన రెగ్యులర్గా ఇంకా నాకు రొటీన్ అన్నమాట. ఇది నైట్ క్రీము, ఇది డే క్రీము. ఇది మీషోలో తీసుకున్నాను ఈ 2. నెక్స్ట్ ఐబ్రోస్, ఇది చాలామంది అడిగారండి ఇది ఎక్కడ తీసుకున్నారని. ఇది నేను మీషోలో తీసుకున్నాను, దీని లింక్ అడిగారు. ఇది నేను ఇప్పుడు వెతికితే లేదండి లింక్, దీనికి ఆల్టర్నేట్ ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే మీషోలో ఒకసారి చెక్ చేయండి. ఇదైతే 3 షేడ్స్ వస్తాయి అన్నమాట, ఇలాగా 3 షేడ్స్ వస్తాయి. డార్క్ బ్రౌన్, కొంచెం లైట్ బ్రౌన్ ఇలాగ వస్తుంది అన్నమాట. దీంతో చిన్న బ్రష్ కూడా ఉంది, ఇలాగ వస్తుంది. వెనక్కి ఇలా చిన్న మిర్రర్ లాగా వస్తుంది అన్నమాట. ఇది చాలామంది అడిగారు, చాలా బాగుంటుంది కాంపాక్ట్. కానీ మనకి ఎక్కడైనా
అంటే బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళొచ్చు, ఇంట్లో వాడచ్చు. ఐబ్రో పెన్సిల్ కన్నా పౌడర్ ఫామ్ ఐబ్రోస్ ఫిల్ చేసుకోవడానికి బెస్ట్ అని చెప్తాను. చాలా బాగుంటుంది అన్నమాట. ఇదొకటి. నెక్స్ట్ ఐలైనర్స్ అయితే ఈ 3 ఉన్నాయన్నమాట నా దగ్గర. ఇది ఎప్పుడో తీసుకున్నానండి, మీషోలో తీసుకున్నాను ఇవి కూడా. ఇది ఎక్కువ బ్లాకే వాడతాను. చూడండి ఆల్మోస్ట్ అయిపోతుంది బ్లాకే వాడతాను. ఇవి తీసుకున్నాను కానీ వాడటం లేదు. ఇవి ఏంటంటే 4 ప్యాక్ మాట అలాగ వచ్చింది, అందుకని తీసుకున్నాను. బ్లాకే ఎక్కువ వాడతాను, మిగతా కలర్స్ ఎక్కువ వాడినాను. ఈ 3 ఐలైనర్స్ మాట. నెక్స్ట్ కాజులు అయితే లాక్మీ ఒకటి, ఎల్ఐటి ఒకటి, 2 వాడతాను అన్నమాట. ఈ 2ని కాజులకి. ఇది చాలా బాగుంటాయండి గాజులు. ఫ్యాన్ ఆపేసాను కదా, అందుకు వేడిగా ఉంది. ఇవి తీసుకున్నాను. లిప్స్టిక్స్ అయితే ఇవి 3 అయితే లిక్విడ్ లిప్స్టిక్స్ తీసుకున్నాను. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. ఆల్మోస్ట్ చాలా మటుకు మీషో, పర్పుల్, అమెజాన్ అంతే, ఆ 3ట్లోనే నేను ఎక్కువ కొంటున్నాను. ఇవి లిక్విడ్ లిప్స్టిక్స్. ఇవి కూడా లాంగ్ లాస్టింగ్, ఎక్కువసేపు ఉంటాయి. ఇప్పుడు పెట్టుకుంది ఈ షేడ్ మాట. ఈ షేడు చాలా బాగుంటుంది. లిక్విడ్ లిప్స్టిక్ ఎక్కువసేపు ఉంటుంది అన్నమాట మన లిప్స్ మీద. ఇది తర్వాత ఇది ఒక లిప్స్టిక్, ఈ కలర్ ఉంది. కొంచెం డార్క్ బ్రౌన్ లాగా వస్తుంది, లైట్గా ఉంటుంది అన్నమాట. తర్వాత లిప్ బామ్. ఇది మీకు చూపించాను కదా, అదే క్రేజీ లిప్ బామ్. ఇది ప్యాకెట్ కూడా ఉంది. ఇది అంటే లిప్ బామ్ రెగ్యులర్గా యూజ్ చేయడానికి. తర్వాత ఇదొకటి నివియా మాయిశ్చరైజర్ అండి. ఇది ఏంటంటే మాయిశ్చరైజర్ లాగా హ్యాండ్స్కి అది యూజ్ చేస్తాను. జెల్ మాయిశ్చరైజర్. ఇదిగోటి ఆల్ స్కిన్ వాళ్ళకి బెస్ట్ మాయిశ్చరైజర్ అండి ఇది. మనకి మామూలుగా మాయిశ్చరైజర్స్ అంటే ఆల్ స్కిన్ వాళ్ళకి క్రీమ్ ఇవే ఉంటే ఇంకా ఆయిల్ ఎక్కువగా అయిపోయి ప్రొడ్యూస్ అయిపోయి ఇంకా జిడ్డుగా ఉంటుంది. ఇదేంటంటే జెల్ ఫామ్లో ఉండడం బట్టి మనకి స్కిన్ లోపలికి ఎంకిపోయి మనకి మాయిశ్చరైజర్గా ఉంచుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆయిలీగా ఉండదు. ఓకేనా. నెక్స్ట్ మేకప్ బ్రషెస్. ఇవన్నీ వాడాలని మనకి మేకప్ బ్రష్లు ఉండాలి కదా, నేను వాడుతుంది ఇవి. ఇంకా లోపల ఉన్నాయి కవర్తోని, ఎక్కువగా యూజ్ చేసేవి ఇవి. ఇది ఐబ్రోస్ ఫిల్ చేస్తాను, ఇది ఐ షేడోకి, ఇదేమో దీనికి అంటే కాంపాక్ట్కి వాడతాను. నెక్స్ట్ ఐ షేడో, నేను మెయిన్ మర్చిపోయాను. ఐ షాడో ప్యాలెట్. ఇది చూసే ఉంటారు చాలామంది, మన పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఎప్పుడు కాంపాక్ట్ అండి బాబు, ఇంకా యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ఇది నాకు ఇష్టం. ఇందులో ఇన్ని షేడ్స్ అయితే ఉంటాయి. తర్వాత ఇవి బ్లష్ ఆన్స్. ఇవి ఎక్కువ నేను యూజ్ చేయను, ఎక్కువగా ఇవే వాడుతూ ఉంటాను. ఐ షేడ్స్ ఎక్కువ వాడతాను. లిప్స్టిక్స్ ఆల్మోస్ట్ అయిపోయి, ఇక్కడ ఐబ్రో ఉండేది బ్రౌన్ కలర్ ఐబ్రో పౌడర్ ఉండేది, అది వాడిస్తాను, అయిపోయింది. బ్లాక్ నేను వాడను, ఎప్పుడు బ్రౌనే వాడతాను, అది అయిపోయింది. ఇవి కూడా కొన్ని అయిపోతున్నాయి. ఇదైతే నా ఐ షాడో ప్యాలెట్ మాట. ఇది వాడుతున్నానండి, చాలా పాతది, ఇంకా వాడుతున్నాను. ఓకేనా. అంతేనండి, నా మేకప్ ప్రోడక్ట్స్ అయితే ఇవే ఉన్నాయి. నేను ఇవే వాడతాను. ఫౌండేషన్ అయితే లాక్మీ వాడతాను, అది ప్రజెంట్ అయిపోయింది. తీసుకుంటే మటుకు గ్యారంటీ షేర్ చేస్తానండి. ఇవండి వీటివి లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఓకే. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.